ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు బుధవారం. అయ్యప్ప స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉద్యోగ వ్యాపారాలు పాడి పంటలు బాగా ఉండాలని కోరుకుంటూ మీ ఎర్ర శ్రీనివాసరావు. ఈరోజు మంచి మాట. మనం ఈరోజు అయ్యప్ప స్వామి జన్మ రహస్యం తెలుసుకుందాం. పూర్వము మన కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతాయుగం ముందు దేవతలు రాక్షసులు ఉండేవాళ్ళు. ఆ రాక్షసులలో మహిషి అనే ఒక రాక్షసి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుడి చేత వరం పొందింది. ఆ వరం ఏమిటంటే ఎవరితో సావు లేకుండా దేవుళ్ళు దేవతలు ఎవరి వల్ల కాకుండా కోరుకుంది. అది నెరవేరడానికి అయ్యప్ప స్వామి అవతారం వచ్చింది. ఎలా వచ్చిందంటే, భస్మాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైండు. అతని యొక్క భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షం అయితే అతను కోరుకున్న వరం ఏమిటంటే, నేను ఎవరి తల మీద చేయబెడితే వాళ్ళు భస్మయ్యే వరం ఇవ్వమని అడిగినాడు. మన భోళాశంకరుడైన శివుడు ఏం ఆలోచించకుండా తదాస్తు అని వరం ఇచ్చిండు. అయితే ఆ భస్మాసురుడు ఈ వరం పని చేస్తుందా పని చేయట్లేదా, నేను ఎట్లా తెచ్చుకోవాలా, నేను తెలుసుకుంటా అని ముందు నీ మీదే పెడతా అని ఆ శంకరుడి మీద చేయబెట్టబోతే ఆ భస్మాసురుని తప్పించుకుంటూ ఈ శంకరుడు పరిగెస్తున్నాడు. అప్పుడు ముక్కోటి దేవతలంతా భయపడి ఆలోచించి ఆ విష్ణుమూర్తికి చెబుతారు ఏం చేయాలని చెబితే, అప్పుడు విష్ణుమూర్తి ఒక మోహిని అవతారం, బాగా అందమైన స్త్రీలాగా అవతారం ఎత్తి ఆ భస్మాసురుడికి ఈ శంకరుడికి మధ్యలో నృత్యం చేస్తుంటుంది. అప్పుడు భస్మాసురుడు ఈ విష్ణుమూర్తిని, స్త్రీ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని మోహించి, నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటానని చెప్తే, నాలాగా నృత్యం చేయి, నాలాగా డ్యాన్స్ చేస్తే నేను చేసుకుంటా అంటాడు. అప్పుడు విష్ణుమూర్తి వివిధ భంగములతో నాట్యం ఆడుతూ ఒక భంగములో అతని తల అతని పైకి వచ్చేటట్టు విష్ణుమూర్తి స్త్రీ రూపంలో పెట్టుకుంటాడు. అప్పుడు భస్మాసురుడు కూడా అదేవిధంగా నృత్యం చేస్తూ తన తలపై తన పెట్టుకొని ఆయన భస్మైపోతాడు. అందుకని అతని పేరు భస్మాసురుడు. ఈలోగా ఈ విష్ణుమూర్తి ఈ స్త్రీ రూపం ఉంటానని చూసి మన శంకరుడు మోహించి ఆ స్వామి ఆమెని కలుసుకుంటారు వాళ్ళిద్దరు. ఇద్దరికి పుట్టిన హరిహర సూతుడే మన అయ్యప్ప స్వామి. ఈ అయ్యప్ప స్వామి చాలా విశేషమైన దీక్ష. ఈ దీక్షలో ఎంత నియమముగా ఎంత మంచిగా ఉంటే అంత ఫలితం వస్తుంది. నేను 18 సార్లు అయ్యప్ప స్వామి మాలేసుకున్నాను. ఇప్పటికీ 25 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాను. నన్ను చూసి మా అబ్బాయి కూడా వేసుకోండు, మా అబ్బాయి కూడా 3 సార్లు వేసుకోండు, మామూలుగా ఇడిగా పోతాడు. ఎందుకంటే చాలా విశేషమైనది అయ్యప్ప స్వామి దీక్ష. ఎందుకంటే మాకు నిదర్శనం, 2 అమ్మాయిల తర్వాత అబ్బాయి కావాలని కోరుకొని ఆ స్వామికి మొక్కుకొని ఆ స్వామివారి దర్శనం తీసుకొని వచ్చిన ఆ నెలలోనే మాకు సంతాన భాగ్యం కలిగింది. ఆ తర్వాత అంతా మా అబ్బాయిగా మణికంఠ సాయి అని, మా వ్యాపారాలు మణికంఠ సాయి అని పెట్టుకుంటున్నాం. కావున అందరూ భక్తిపూర్వకంగా స్వామి దీక్ష చేసుకొని నియమ నిష్టలతో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.